క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మేము యాదగిరిగుట్ట మండలం ఎడ్జిటి టీచర్స్ ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలవటానికి వచ్చాము. ముఖ్యంగా ఎడ్జిటి సమస్యలపై సీనియర్ టీచర్స్ 96, 98 వాళ్ళకి కూడా లాంగ్వేజ్ పండితుల్లో ప్రమోషన్ లేని విషయం గురించి ఒకటి, పిఎస్హెచ్ఎంలలో మాకు ప్రమోషన్ బిఎస్సి వాళ్ళకి బిఎడ్ వాళ్ళకి ప్రమోషన్ లేకుండా చేసిండ్రు. అదే దాని గురించి కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎడ్జిటి టీచర్ యొక్క ఆవేదన 60,000 మంది టీచర్స్ మేము మా కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయి ఆ విషయమై విప్ గారికి వినవించుకోవడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఎట్లయినా ఈ యొక్క వార్త మన ముఖ్యమంత్రి దాకా చేరాలని చెప్పేసి మా యొక్క ఆవేదన. మా అందరికి కూడా న్యాయం చేయాలని మేము ఈ యొక్క సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు రావాలి, అది మేము దానికోసం మేము పోరాడుతున్నాం. మాకుంది స్టేట్ ధర్నా చేసిండ్రు. మా టీచర్లు యూనియన్ తరఫున మాకు న్యాయం జరగలేదని సెపరేట్ కూడా పోయి మేము పోరాటం చేయడం జరిగింది. అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి మళ్ళీ మేము మా ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఒకసారి వాళ్ళకి వినవించుకోవాలని ఇక్కడికి వచ్చిన్నాం. నా పేరు రాములు, నేను యాదగిరిగుట్ట మండలం నుంచి వచ్చినాను సార్. టీచర్ల బదిలీలు పదోన్నతిలో సీనియర్ ఉపాధ్యాయునికి చాలా అన్యాయం జరుగుతుంది. జూనియర్ కు ప్రమోషన్ ఇస్తారు కానీ సీనియర్ కి ఇవ్వట్లేదు. ఎట్లా అంటే ఇప్పుడు పిఎస్హెచ్ఎంలు అదే దాన్నే ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలు అన్నారు ఇంతకుముందు, ఇప్పుడు పిఎస్హెచ్ఎం అంటున్నారు. ఈ పిఎస్హెచ్ఎంలకు డిఎడ్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వారికే అర్హత అని వాళ్ళకే ఇస్తున్నారు. అదే బీఈడి ఉన్న అదే ఎడ్జిటి టీచర్కి ఇవ్వట్లేదు. అంటే 20-25 సంవత్సరాలు బీఈడి ఎడ్జిటి తోటి పనిచేస్తున్న ఎడ్జిటి టీచర్కు ప్రమోషన్ రావట్లేదు. మొన్న 2017లో అపాయింట్ అయిన టీచర్స్కు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. డిఈడి ఇంటర్ క్వాలిఫికేషన్, బీఈడి బిఎస్సి బీఈడి ఉన్న వారికి ప్రమోషన్ రావట్లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఈ పిఎస్హెచ్ఎం. అందులో రెండవది అంశం ఏంటంటే భాషా పండితులు అంటే వాళ్ళు ప్రైమరీ అప్ టు 7th క్లాస్ వరకు చెప్పడానికి హై స్కూల్లో నియమించబడిన వాళ్ళు ఈక్వల్ టు ఎడ్జిటిక్ క్యాడర్ అయినా కూడా వాళ్లకు ప్రమోషన్ వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న అప్గ్రేడేషన్ పోస్టులో ఒక 10,000 అప్గ్రేడేషన్ చేసిర్రు. ఆ పోస్టులన్నీ ఈ భాషా పండితులకే హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా వాళ్ళకే ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. అది మేమేమంటున్నాం అంటే కామన్ సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి. ఈ ఎడ్జిటీలో కూడా ఆ అర్హతలు కలిగి ఉన్నాయి. ఎంఏ తెలుగు ఉన్నది, బీఈడి చేసి ఉన్నారు తెలుగు మెథడాలజీ, కాబట్టి అవే అర్హతలు ఉన్నాయి. భాషా పండితులకు ఏదైతే ఉన్నాయో హై స్కూల్ పోవడానికి స్కూల్ అసిస్టెంట్గా, ప్రైమరీ స్కూల్లో పనిచేసే ఎడ్జిటీ కూడా ఆ అర్హతలు ఉన్నాయి. కాబట్టి కామన్ సీనియారిటీ ముందు ఎవరు ఉద్యోగంలోకి ప్రవేశించారో ఆ విధంగా మాకు కామన్ సీనియారిటీ ప్రకారము మేము పదోన్నతులు అవకాశం కల్పించాలి అంటున్నాం. కానీ మల్టీ జోన్ 1లో ఆ విధంగా చేయకుండా అన్ని పోస్టులు భాషా పండితులకు ఆ పీఈటీ గారులకే ఇచ్చేసారు. వాళ్ళకు 2017 అపాయింట్ అయిన భాషా పండిత్ కానీ పీఈటీ కానీ వాళ్ళు ప్రమోషన్ పొంది స్కూల్ అసిస్టెంట్ గా అపాయింట్ అయిపోయారు, జాయిన్ అయిపోయారు. ఇప్పుడు మల్టీ జోన్ లో రేపు కాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మీ ద్వారా వారికి చేరవేయాలని సీఎం గారికి విన్నవించుకున్నాం. థ్యాంక్ యూ సార్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.